హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ శాంతి కిషోర్. ఈరోజు మన క్లాస్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మెటల్ క్లస్టర్స్. ఇది ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీని నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, దీని గురించి ఒకసారి చూద్దాం. ఇక్కడ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి నేను ఫ్రేమ్ చేశాను. ఈ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ ఏంటంటే ఈ ఒక్క వీడియో. కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జాగ్రత్తగా మిస్ అవ్వకుండా చూడండి. ఈ 4 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ అనేవి ఏపీ సెట్లో అడిగారు. ఒకే ఎగ్జామ్లో 2 క్వశ్చన్స్ వచ్చినాయి దీని నుంచి. ఏంటో ఒకసారి చూద్దాం. ఒకసారి ద టోటల్ valence electron count and the structure adapted by the cluster Fe5CO15C is. ఇక్కడ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఇచ్చాడు. ఓకే, ఇదొక టైప్ ఆఫ్ ప్రాబ్లం. రెండో టైప్ ఆఫ్ ప్రాబ్లం ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్ ఫ్రాగ్మెంట్ ఈజ్ ఐసోలోబుల్ విత్ CH3. అంటే ఇది ఐసోలోబుల్ ప్రిన్సిపల్ మీద, ఇది సెకండ్ది. అండ్ థర్డ్ది ఏంటంటే CO12 అడాప్ట్స్ ది ఫాలోయింగ్ స్ట్రక్చర్. ఇక్కడ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఇచ్చాడు, అదొక ప్రాబ్లం. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్ ఒబేస్ 18 ఎలక్ట్రాన్ రూల్. సో ఇందాక క్వశ్చనే నేను ఫ్రేమ్ చేసింది ఏంటంటే ఇది కొంచెం డిఫరెంట్గా 18 ఎలక్ట్రాన్ రూల్ మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. ఓకే, ఇవి క్వశ్చన్స్. ఇవి సాల్వ్ చేయాలంటే మన దగ్గర ఏం కావాలి? కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఈరోజు మనం నేర్చుకునే కాన్సెప్ట్స్ ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్ టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కౌంట్. టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కౌంట్ దీన్ని ఏమంటామంటే TVE అంటాం. సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే ఐసోలోబుల్ ఎనాలజీ. నేను ఇంతకుముందు మనం చూసాం లాస్ట్ వీడియోలో ఐసోలోబుల్ ఎనాలజీ అంటే ఏంటి, దాని యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే దీన్ని ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై వేడ్ అనే సైంటిస్ట్. దీన్ని వేడ్స్ రూల్ అంటాం. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే టైప్ ఆఫ్ మెటల్ క్లస్టర్. అసలు ఏ టైప్ ఆఫ్ మెటల్ క్లస్టర్ ఇది అనేది చెప్పేది ఏంటంటే వేడ్-మింగో రూల్. ఈ వేడ్-మింగో రూల్ గురించి డీటెయిల్గా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే షార్ట్కట్ మెథడ్స్లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనకు ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? TVE ఫైండ్ అవుట్ చేయాలి. అంటే టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కౌంట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండింగ్ ఆఫ్ TVE ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం, మెథైల్. ఓకే, దీని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని. ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి ఎలిమెంట్స్? కార్బన్, హైడ్రోజన్. సో ఈ కార్బన్ యొక్క వ్యాలెన్స్ అంటే కార్బన్ 4th గ్రూప్ ఎలిమెంట్ కదా, సో 4 ప్లస్ హైడ్రోజన్ అంటే ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ కదా. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. అంటే టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని వచ్చినాయి? 7 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. NiCO4. ఇప్పుడు దీంట్లో ఉన్న టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని మనం కౌంట్ అవుట్ చేయాలి. ఓకే, దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? దీంట్లో మెటల్ ఏంటి? నికెల్. ఇది కార్బొనైల్ లైగాండ్. సో నికెల్ అటామిక్ నెంబర్ ఎంత? 28. దీని యొక్క వ్యాలెన్సీ 10 ప్లస్ 4 × 2. కార్బొనైల్ లైగాండ్ అంటే 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి ఇట్ డొనేట్స్ 2 ఎలక్ట్రాన్స్. సో 10 + 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 18 ఎలక్ట్రాన్స్. ఓకే, ఇప్పుడు సరే CH3 ఈజీగా ఉంది కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు NiCO4 ఉంది, దీని టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాం. అలాగే వేరే కాంపౌండ్ ఇచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ Fe5CO15C. ఇప్పుడు వీటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీని యొక్క వ్యాలెన్స్ తెలియాలి, అంటే మెటల్ యొక్క వ్యాలెన్స్ తెలియాలి. మెటల్ యొక్క వ్యాలెన్స్ తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక టేబుల్ చెప్తాను, అది చాలా ఇంపార్టెంట్, అది మన మైండ్లో ఫీడ్ అయిపోవాలి. ఓకే, ఈ టేబుల్ ఒకసారి చూడండి. ఈ టేబుల్లో మనకి 21 to 30 అటామిక్ నెంబర్స్, మనకి D బ్లాక్ ఎలిమెంట్స్ స్కాండియం, టైటానియం, బెరిలియం, క్రోమియం, మాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. ఇది ఆర్డర్ మనకి 21 to 30. ఇక్కడ 21 నుంచి 28 వరకు నేర్చుకుని సరిపోతుంది. స్కాండియం 21, టైటానియం 22, వెనడియం 23. సో ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు దీని యొక్క వ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే
దీని యొక్క నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటే ఆర్గాన్ 18 నెంబర్ అనమాట. సో ఈ 21లోంచి 18 తీసేయండి, ఎంత వస్తుంది బ్యాలెన్స్? 3 వస్తుంది. అలాగే మిగతా అన్నీ కూడా 22లోంచి 18 తీస్తే 4, 23లోంచి 18 తీస్తే 5. సో ఆ విధంగా మనకి బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్రోమియం కాంప్లెక్స్ ఇచ్చాడు అనుకో, మనకి క్రోమియం అటామిక్ నెంబర్ ఫస్ట్ మనకి బ్రెయిన్లోకి రావాలి 24 నుంచి 18 తీసేయాలి, అప్పుడు ఏమవుతుంది? 6 అవుతుంది. అంటే బ్యాలెన్స్ ఎంత అవుతుంది? క్రోమియం కాంప్లెక్స్ది 6 అవుతుంది. ఓకే, సో దీంతో పాటు అడిషనల్గా నేను ఇచ్చినట్టే కాన్ఫిగరేషన్ ఇచ్చాను, అంటే డి బ్లాక్ మన కాంప్లెక్స్ కాంపౌండ్స్లో వస్తాయి, లేబెల్ కాంప్లెక్స్, ఇనర్ట్ కాంప్లెక్స్ వీటిల్లో. సో స్కాండియంకి వచ్చేటప్పుడు D3 కాంప్లెక్స్, టైటానియం D4, వెనడియం D5, క్రోమియం D6. ఓకే, ఇలాగ D10 వరకు ఉంటాయి. నికెల్ వరకు ఇచ్చాను నేను. ఓకే, ఇది స్క్రీన్ షాట్ తీసుకుని, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఒక 10 సెకండ్స్ అబ్జర్వ్ చేయండి దీన్ని. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఐసోలోబల్ అనాలజీ. ఐసోలోబల్ అనాలజీ అంటే నేను చెప్పాను. ఐసోలోబల్ ప్రిన్సిపల్ ఏంటి? స్పీసీస్ హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో మనం లాస్ట్ క్లాస్లో చెప్పాం కదా బొరైన్స్ యొక్క నామెన్క్లేచర్. ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై వేడ్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేశాడు. సో వేడ్స్ రూల్ ఏంటంటే ఇది అనమాట. ఓకే, మళ్ళీ ఒకసారి గుర్తుంటుందని గుర్తు చేస్తాను, ఇది మళ్ళీ వస్తే మనకి దాని గురించి అని ఈరోజు డిస్కస్ చేస్తాను. సో BnHn+2 క్లోజో, BnHn+4 నీడో, BnHn+6 ఆర్కనో, BnHn+8 హైపో, BnHn+10 క్లాడో. ఓకే, ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలని లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాను, ఒకసారి చూడండి ఎవరైనా చూడకపోతే. నెక్స్ట్ సింబల్ ఫర్ ఐసోలోబల్. సో ఇలా గీత గీసి, సో ఈ విధంగా మనం సింబల్ పెడతాం, దట్ ఈజ్ ఐసోలోబల్. సో ఇక్కడ కంపేర్ చేయాలి. ఇక్కడ మనకి ఆర్గానిక్ ఫ్రాగ్మెంట్స్ ఇచ్చి ఇన్ఆర్గానిక్ ఫ్రాగ్మెంట్స్ తోటి కంపేర్ చేయమని చెప్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ప్రాబ్లం చెప్పాం కదా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్ ఫ్రాగ్మెంట్ ఈజ్ ఐసోలోబల్ విత్ CH3. అంటే అది ఏంటి? CH3 అనేది ఆల్కైల్ ఫ్రాగ్మెంట్, ఆర్గానిక్ ఫ్రాగ్మెంట్. మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? NiCO4, CrCO5, COCO4, COCO3. అది ప్రాబ్లం చేసినప్పుడు మీకు అర్థమవుతుంది, జస్ట్ మామూలుగా చెప్తాను. అంటే ఇన్ఆర్గానిక్ ఫ్రాగ్మెంట్స్ ఇచ్చారు మనకి కింద. అంటే ఆర్గానిక్ ఫ్రాగ్మెంట్ని ఇన్ఆర్గానిక్ ఫ్రాగ్మెంట్ తోటి ఐసోలోబల్ చేయాలి. ఎలా చేస్తాం? ఇక్కడ చూడండి, ఒకసారి కంపేర్ చేసుకోవాలి. ఆల్కైల్ ఫ్రాగ్మెంటు, ఇన్ఆర్గానిక్ ఫ్రాగ్మెంట్. అంటే ఆర్గానిక్ ఫ్రాగ్మెంటు, ఇన్ఆర్గానిక్ ఫ్రాగ్మెంట్. అంటే ఆల్కైల్ మెటల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ CH3 తీసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. CH3 తీసుకున్నప్పుడు దీంట్లో ఉండే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎలా కౌంట్ చేయాలో చెప్పాను నేను. కార్బన్ వ్యాలెన్స్ ఎంత? 3. హైడ్రోజన్ యొక్క వ్యాలెన్సీ 1. అంటే 3 హైడ్రోజన్స్ కాబట్టి ఎంత? 7 వచ్చింది ఓవరాల్గా, 7 వ్యాలెన్సీ. ఒక్క లాజిక్ గుర్తుపెట్టుకోండి, అదేంటంటే ఇప్పుడు ఆర్గానిక్ ఫ్రాగ్మెంట్లో వ్యాలెన్సీ 4 వచ్చిందంటే దీనికి +10 యాడ్ చేయండి. అంటే ఇన్ఆర్గానిక్ ఫ్రాగ్మెంట్స్లోకి వచ్చేటప్పుడు, మెటల్స్లోకి వచ్చేటప్పటికి, మెటల్ క్లస్టర్స్లోకి వచ్చేటప్పటికి ఎంత అవుతుంది? 14 అవుతుంది. ఇది 5 అంటే ఇట్ ఈజ్ ఐసోలోబల్ విత్ 10 యాడ్ చేయండి, 15. 6 ఇట్ ఈజ్ ఐసోలోబల్ విత్ 16. ఓకే, 7 ఇట్ ఈజ్ ఐసోలోబల్ విత్ 17. నెక్స్ట్ 8 ఇట్ ఈజ్ ఐసోలోబల్ విత్ 18. సో ఆర్గానిక్ ఫ్రాగ్మెంట్కి మనం ఏం చేయాలంటే ఐసోలోబల్ చేయాలి. ఓకే, కంపేర్ చేయాలి. కాన్సెప్ట్ ఏంటంటే టైప్ ఆఫ్ మెటల్ క్లస్టర్. దీన్ని వేడ్-మింగో రూల్ ద్వారా మనం చెప్తాం ఏ టైప్ ఆఫ్ మెటల్ క్లస్టర్ అనేది ఉంది అనేది. సో దానికి ఫార్ములా ఏంటంటే TVE - 12n/2 దట్ ఈజ్ ఈక్వల్ టు skeleton electron pairs. అంటే నెంబర్ ఆఫ్ skeleton electron pairs is equal to TVE - 12n/2. So where n is small n is the number of metal atoms. So TV అంటే total valence electron counts. SE అంటే number of skeletal electron pairs. ఈ skeleton electron pairs ఏంటి అంటే మనకి కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, క్లోజో, నీడో, ఆర్కనో. వీటి స్ట్రక్చర్స్లోకి వచ్చేటప్పటికి మనకి స్కెలిటల్ ఎలక్ట్రాన్స్ అన్నీ, అలాగే వెర్టిసెస్ అన్నీ ఉంటాయి. సో వీటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఇది కొంచెం టైం పడుతుంది చెప్పడానికి, అది వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. జస్ట్ ఏంటంటే నీకు ఫార్ములా కోసం చెప్పాను అంతే, కానీ ఇది కూడా అవసరం లేదు మనకి ఇప్పుడు ప్రాబ్లంకి. యాక్చువల్గా దీని ద్వారా ఫైండ్ అవుట్ చేస్తారు, కానీ మనం దీని ద్వారా వెళ్ళట్లేదు, షార్ట్కట్ మెథడ్లో వెళ్తున్నాం కాబట్టి
సో ఇది పక్కన పెట్టండి, జస్ట్ నేర్చుకోండి, తర్వాత చూద్దాం. ఓకే, మనకి వేట్ రూల్ ఏంటి? బోనెన్స్లో చెప్పుకున్నట్టు n+2 అంటే ఏంటి? క్లోజ్ అనుకున్నాం. n+4 అంటే నిడో, 4 నిడో, 6 అరకనో, 8 హైపో, 10 క్లాడో. ఇది ఇప్పుడు వేడ్ మింగోకి అంటే ఇది నార్మల్ బోరెన్స్ లేని కార్బొరెన్స్కి జనరల్గా చెప్తాం BnHn+2 అలాగా. కానీ ఈ వేడ్ మింగోకి వచ్చేటప్పటికి ఏం చెప్తాం? పర్టికులర్గా మెటల్ క్లస్టర్స్ గురించి చెప్తాం. ఓకే, సో ఇది దీంతో కంపేర్ చేసుకోవాలి. ఏం లేదు, చాలా సింపుల్ ట్రిక్ ఏంటంటే n+2 అంటే క్లోజో కదా, అదే మెటల్ క్లస్టర్స్లోకి వచ్చేటప్పటికి 14n+2 అయిందనుకోండి, దట్ ఈస్ క్లోజో. అంటే ఫోటో n+2 ఈజ్ ఈక్వల్ టు TBE అయితే, 14n+2 ఈజ్ ఈక్వల్ టు TBE అయితే దాన్ని ఏమంటాం అంటే క్లోజో అంటాం. అలాగే 14n+4 ఈజ్ ఈక్వల్ టు టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కౌంట్ అయిందనుకోండి, దాన్ని ఏమంటాం అంటే నీడో అంటాం. అదే 6 అయితే ఏమంటాం? తెలుసు కదా మీకు, అరకనం. అదే 8 అయితే 14n+8 ఈజ్ ఈక్వల్ టు టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కౌంట్ అయితే దాన్ని ఏమంటాం అంటే హైపో. 14n+10 ఈజ్ ఈక్వల్ టు TBE అయితే దాన్ని ఏమంటాం అంటే క్లాడో అంటాం. ఓకే, సో ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మన ప్రాబ్లం దగ్గరికి వద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ద టోటల్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కౌంట్ అండ్ ది స్ట్రక్చర్ అడాప్టెడ్ బై ది క్లస్టర్ Fe5CO15C ఈజ్. ఓకే, సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం ఒకసారి. ఓకే, ఇది కదా మనకి ఇచ్చిన ప్రాబ్లం. ఫస్ట్ ఏం చేయాలని చెప్పాను? వాడు ప్రాబ్లంలో అడిగాడు కదా, ద టోటల్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కౌంట్ అన్నాడు, అంటే స్ట్రక్చర్ అడిగాడు. ఇప్పుడు TBE మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, TBE ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఐరన్ ఉంది కదా ఇక్కడ, ఐరన్ యొక్క బ్యాలెన్స్ ఎంత? ఐరన్ అంటే 26 నుంచి 18 తీసేయండి, అప్పుడు ఎంత అవుతుంది? 8 అవుతుంది. సో 8, ఎన్ని ఐరన్స్ ఉన్నాయి? 5 × 8 ప్లస్ 15 ఇంటూ ఇది కార్బనైల్ గివ్స్ 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 2 ఎలక్ట్రాన్, 15 × 2 ప్లస్ ఇది కార్బన్ కాబట్టి కార్బన్ బ్యాలెన్స్ 4. సో టోటల్ ఎలక్ట్రాన్ కౌంట్ అంటే 40 ప్లస్ 30 ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 74. సో ఒకసారి చూడండి, మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ 74 అని నీడో, 60 అని క్లోజో, 84 అని అరకనో, 62 అని నీడో. సో మనకు 74 వచ్చేసింది. సో ఇచ్చిన ఆప్షన్స్లో 74 ఒకటే ఉంది కదా మనకి, ఏ ఆప్షన్ అనేది అంటే 74 అనేది ఏమవుతుంది? స్ట్రక్చర్ ఆటోమేటిక్గా నిడో అవుతుంది. సో అది కాదు మన ఆన్సర్. బట్ నిడో స్ట్రక్చర్ ఎలా వచ్చిందో చెప్పాలి, అది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. టోటల్ ఎలక్ట్రాన్ కౌంట్ ఎంత వచ్చింది మనకి? టోటల్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కౌంట్ 74 వచ్చింది. ఓకే, ఇప్పుడు దాని యొక్క స్ట్రక్చర్ చెప్పాలి. ఇది ఏంటి? మెటల్ క్లస్టర్ కదా ఇది. మనకి వేడ్ మింగో రూల్ చెప్పాం కదా, వేడ్ మింగో రూల్ ఎలా అని చెప్పాం? 14n+2 ఈజ్ ఈక్వల్ టు టోటల్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కౌంట్ అయితే మనకు అది ఏమవుతుంది? క్లోజ్ అవుతుంది. 14n+4 అయితే అది ఏమవుతుంది? నిడో అవుతుంది. ఓకే, సో ఇలా ఇప్పుడు 14n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ మెటల్ ఆటమ్స్. నెంబర్ ఆఫ్ మెటల్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 5 ఉన్నాయి. సో 14 × 5, 14 × 5 ఎంత అవుతుంది? 70 అవుతుంది. ఓకే, 70 వచ్చింది మనకి. ఇక్కడ ఎంత ఉంది? 74 ఉంది. అంటే ఎంత యాడ్ చేయాలి? 4 యాడ్ చేయాలి. అంటే 14n అంటే 70 ప్లస్ 4 యాడ్ చేస్తే టోటల్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 74కి సరిపోతుంది కాబట్టి ఎంత యాడ్ చేసాం? 4 యాడ్ చేసాం. 4 యాడ్ చేసాం అంటే ఏంటంటే దాని యొక్క స్ట్రక్చర్ నీడో స్ట్రక్చర్. సో ఓకే, ప్రాబ్లంలో ఇచ్చింది అదే కదా మనకు సొల్యూషన్లో 74 అండ్ నీడో. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్ ఫ్రాగ్మెంట్ ఈజ్ ఐసోలబుల్ విత్ CH3? ఇక్కడ కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇది ఆర్గానిక్ ఫ్రాగ్మెంట్, ఇవి ఇన్ఆర్గానిక్ ఫ్రాగ్మెంట్స్. సో ఆర్గానిక్ ఫ్రాగ్మెంట్స్ని మన ఇన్ఆర్గానిక్ ఫ్రాగ్మెంట్స్తో ఐసోలబుల్ చేయాలి. సో ఇప్పుడు CH3 ఇచ్చారు కదా, CH3 దీనికి ఒక బ్యాలెన్స్ ఎంత? కార్బన్ 4 ప్లస్ 3 హైడ్రోజన్స్ 3 దట్ ఈస్ ఈక్వల్ టు 7 ఎలక్ట్రాన్స్. ఇది ఆర్గానిక్ ఫ్రాగ్మెంట్ని మనం ఐసోలబుల్ చేయాలి దేంతో? ఇన్ఆర్గానిక్ ఫ్రాగ్మెంట్. సో
ఈ ఆర్గానిక్ ఫ్రాగ్మెంట్లో 7, ఇన్ఆర్గానిక్ అంటే ఈ మెటల్ క్లస్టర్స్లో ఎంత అవుతుంది, 17 ఎలక్ట్రాన్స్ తోటి ఈక్వల్ అవుతుంది. సో ఇచ్చిన ఈ కాంప్లెక్సెస్లో ఏది 17 ఎలక్ట్రాన్ పేరు మనం చెక్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది చెక్ చేస్తున్నాను, NiCO4. దీని యొక్క టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కౌంట్ చేస్తే నికిల్ అనేది ఇందాక చెప్పాం కదా మనం, దీని యొక్క వ్యాలెన్సీ 10 ప్లస్ కార్బనైల్ 2 కాబట్టి 4 × 2 8, దట్ ఈస్ 18 ఎలక్ట్రాన్. నెక్స్ట్ బి CrCO5, దట్ ఈస్ క్రోమియం ఎంత మనకి 24లోంచి 18 తీసాను, 6 ప్లస్ 10 దట్ ఈస్ ఈక్వల్ టు 16 ఎలక్ట్రాన్. నెక్స్ట్ CuCO4 దట్ ఈస్ ఈక్వల్ టు కోబాల్ట్ ఎంత 27లోంచి 18 తీస్తే 9 ప్లస్ 8 దట్ ఈస్ 17 ఎలక్ట్రాన్. నెక్స్ట్ డి CuCO3 కోబాల్ట్ 9 ప్లస్ 6 దట్ ఈస్ ఈక్వల్ టు 15 ఎలక్ట్రాన్. సో ఇక్కడ ఏం చెప్పాం మనం, పైన చూడండి CH3 అంటే ఎంత వచ్చింది, 7 ఎలక్ట్రాన్స్ వచ్చింది. సో 7 ఎలక్ట్రాన్స్ని ఐసోలబుల్ చేస్తే ఎంత వచ్చింది, 17 ఎలక్ట్రాన్స్ వచ్చింది. సో 17 ఎలక్ట్రాన్స్ ఈ కింద ఆప్షన్స్లో దేనికి వచ్చింది, ఈ C అనే ఆప్షన్స్కి వచ్చింది. ఓకే, ఇది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, దీంట్లోనే ఇంకో క్వశ్చన్ ఉంది, ఒకసారి నేను ఫ్రేమ్ చేసింది చూడండి ఒకసారి. 4th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్ ఒబేస్ 18 ఎలక్ట్రాన్ రూల్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు, NiCO4 ఇలా చెప్పుకున్నాం కదా. సో ఇవి ఈ 4 కాంప్లెక్స్లో మనకి మెటల్ క్లస్టర్స్లో ఏది 18 ఎలక్ట్రాన్ ఉపయోగిస్తుంది. సో NiCO4ని 18 ఎలక్ట్రాన్ రూల్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ 3rd క్వశ్చన్ ఏంటంటే, CO4CO12 అడాప్ట్స్ ది ఫాలోయింగ్ స్ట్రక్చర్. ఏ క్లోజో, బి నిడో, సి అరకనో, డి హైపో. సో ఈ 4 గట్ల ఏది కరెక్టో చూద్దాం ఒకసారి. CO4 CO12 కోబాల్ట్ అనమాట అది. సో టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కౌంట్ కనుక చూస్తే కోబాల్ట్ 27లోంచి 8 తీస్తే ఏమవుతుందంటే 9 అవుతుంది. సో 4 × 9 ప్లస్ 12 ఇంటూ కార్బనైల్ కాబట్టి 2. సో 4 9s 36 ప్లస్ 24 దట్ ఈస్ ఈక్వల్ టు 60. అంటే టోటల్ ఎలక్ట్రాన్ కౌంట్ ఎంత వచ్చిందంటే 60 వచ్చింది. సో మనం చెప్పుకున్నాం కదా, అకార్డింగ్ టు వేడ్-మింగో రూల్. సో 14n ప్లస్ 2 అయితే దట్ ఈస్ ఈక్వల్ టు TVE అయితే ఏమంటున్నాం దాన్ని, క్లోజో. అదే 14n ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎలక్ట్రాన్ కౌంట్ అయితే అది నిడో అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటో చూద్దాం. 14n అంటే 4 నెంబర్ ఆఫ్ మెటల్ ఆటమ్స్. సో 14 × 4 ఎంత అవుతుంది, 56. సో 56కి 4 యాడ్ చేస్తే మనకి 60 అవుతుంది. ఇక్కడ 60 టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కౌంట్ 60 వచ్చింది కాబట్టి 56 ప్లస్ 4 దట్ ఈస్ ఈక్వల్ టు 60. సో 4 యాడ్ చేస్తాం కాబట్టి 4 ఇదేమవుతుందంటే నిడో అవుతుంది. ఓకే, సో ఇది మెటల్ క్లస్టర్స్ గురించి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.